పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. గడిచిన నెలంతయు దేవుడు మనల్ని కాపాడి ఆయన సంరక్షణలో ఉంచి ఈ నూతన మాసాన్ని మొదటి పరిశుద్ధ దినాన్ని మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనతో ఆన్లైన్ ఆరాధన ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వాధికారి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి సంరక్షించి నీ కృపలో బలపరిచి భద్రపరిచిన దేవుడు తండ్రి. గడిచిన అక్టోబర్ మాసమంతయు మీరు మమ్మల్ని కాపాడిన దేవుడు మా ప్రభువా, మీకు స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి, మీ కనికరమును బట్టి, మీ జాలి దయను బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి మేమందరము చేరి ఉండగా ఏక మనసు ఏకాత్మ మా అందరికి దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ పాల్గొనిన ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి అవసరతలు తీర్చండి, సమృద్ధి కలుగు చేయండి. పాటలు, ఆరాధనలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వాక్య పరిచర్యలు, అర్పణలు సమస్తములో మీరుండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఎంతమందికి పాటలు అంటే ఇష్టం? ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పాస్టమ్ గారు ముందుకు వచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలు నడిపిస్తారు. ప్రేమపూర్వకంగా పాస్టమ్ గారిని ఆహ్వానిస్తున్నాం. మనకి స్తోత్రం కలుగునుగాక. బల్లారాధన ప్రారంభించుకునే ముందు పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. ఈరోజు ప్రభు బలలో మనందరం పాలు పంపులు పొందబోతున్నాం. దయచేసి అందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని పాటలు పాడుతూ ఆయన సన్నిధిని అనుభవిస్తాం. హల్లెలూయా. ఎందుకో నన్ను ఇంతగా నీవు అందరికి వచ్చిన పాట ఏకీభవించి పాడి మహింపరుస్తాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని నామాన్ని స్తుతి గానాలతో ఆరాధన చేద్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ
ఆత్మశక్తితో మమ్మల్ని అభిషేకించండి అయ్యా. యోగ్యునిగా మమ్మల్ని మార్చండి. అపవిత్రమైన మా పెదవులను కాల్చుము దేవా, మా తలంపులను కాల్చుము, మా బుద్ధిని మార్చుము తండ్రి, మా మార్గములను సరిచేయువాడు, స్థుతుల మీద ఆశీర్వదవాడా, నీ ఆత్మతలను అభిషేకించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఓదార్చు, మమ్మల్ని ఆదరించు, బలపరచుము తండ్రి. మరొక మారు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించు. ప్రతి హస్తమును ప్రతి స్వరమును మీరు తాకి నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి బలపరచు, నీ వాక్కులతో తృప్తిపరచుమని వేడుకుంటూ నీ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మంచి పాటలు, స్తుతి ఆరాధనలో మనం నడిపించబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి కీర్తన భాగాన్ని చదువుకుందాం. నాతో కలిసి 85వ కీర్తన చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరున్న స్థలాల్లోనే బైబిల్ తీసి 85వ కీర్తన నాతో కలిసి చెప్పాల్సిందిగా మనవి చేస్తున్నాను. యెహోవా, నీవు దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాట నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. దేవుడి లేఖన భాగాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. గడిచిన నెలంతయు దేవుడు మనల్ని కాపాడాడు. దేవుడు చేసిన మేలులు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. మీ సాక్ష్యాలు పంచుకునే సమయం. మీ సాక్ష్యాలను వీడియో కానీ ఆడియో కానీ రికార్డ్ చేసి మాకు పంపించండి. మనం అందరం కలిసి ఆయన మేలును బట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఈ సమయంలో ప్రార్థనతో మనం దేవుని వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన. యేసురాజా, మా రక్షక, మీకు వందనాలు. మా ప్రియులు ఉద్యోగాల్లో, వ్యాపారాలు, పనులు, ప్రయాణాలు సమస్తములో మీరు తోడుగుండి నీ బాహువును చాపిన దేవుడు, బలపరిచిన దేవుడు, కాపుదలనిచ్చిన దేవుడు తండ్రి. గొప్ప దేవా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఈ నూతన నెలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు నీ వాక్కులు ధ్యానిస్తుండగా వాక్కులో ఉన్న సత్యాన్ని మేము గ్రహించినట్లు నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరచండి. అయినా తండ్రి, మా ప్రభువా, నీ వాక్కులు మాకు మార్గాన్ని చూపించేవి. మా జీవితాలకు ఆత్మీయ ఆహారం నీ వాక్కులు ప్రభువా. అటు వాక్కుల చేత మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ తరపున నిలబడుతున్న మీ దాసుని మీరు ఎత్తిపట్టండి, మీరు బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆరాధనలో చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యములోనికి మనము ప్రవేశించే ముందు పరిశుద్ధత గురించి ఈరోజు మీతో
నేను కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ దినాన దేవుడు చేయగలిగిన గొప్ప కార్యం ఏదైనా ఉంది అనంటే, ఒక అపవిత్రమైన వ్యక్తిని దేవుడు అపవిత్రమైన లోకము నుండి వేరు చేసి పరిశుద్ధపరిచి తిరిగి అదే అపవిత్రమైన లోకములో పవిత్రంగా ఉంచడమే. అయితే దేవుడు ఈ కార్యాన్ని మన జీవితాల్లో చేయబోతున్నాడు. మనం నమ్మి విశ్వసించగలగాలి. ఒకప్పుడు పాపములో ఉన్న మనల్ని దేవుడు ఆయన రక్తం చేత శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. అయితే దేవుణ్ణి మనం చూడాలన్నా, దేవుని స్వరాన్ని మనం వినాలన్నా, దేవుని కొరకు మనము గొప్పగా జీవించాలన్నా పరిశుద్ధత చాలా అవసరమై ఉన్నది. ఈ ఉదయము దేవుని వాక్యం చెప్పే ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 99వ కీర్తన 5వ చరణంలో ఈ మాట రాయబడినది. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అనే మాట. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. అయితే మనము సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉన్నాం. నీవు పరిశుద్ధుడివై ఉండాలి. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఎవరు చెప్పగలరు ఈ మాట? దేవుని బిడ్డలైన వారందరూ నేను పరిశుద్ధుని అని చెప్పగలరా? ఆయన రక్తములో కడగబడిన మనం అందరము కూడా పరిశుద్ధులంగా తీర్చబడ్డాం. ధైర్యముతో మనము కృపా సింహాసనమును సమీపించవచ్చు. పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడవచ్చు. పరిశుద్ధుడైన దేవుని స్వరాన్ని మనం వినవచ్చు అన్న ఆ దృఢమైన నమ్మకం ఎంతమందికి ఉంది ఈరోజు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన్ని సేవిస్తూ ఆయన వెంబడిస్తున్న ప్రజలు పరిశుద్ధులుగా జీవించాలి. వాక్య భాగంలో మరొక మాటను యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చెప్పే మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అనే మాట. సైన్యాలకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. ఇంకా లేఖనాలు చాలా ఎక్కువ లేఖనాలు ఉన్నాయి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 మనం చదివితే, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అనే మాట. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం, పరిశుద్ధ స్థలములలో నివసించువాడును అనే మాట. అంటే దేవుని లేఖనాలు మనకి చెప్పి మనల్ని ప్రోత్సాహపరిచే విషయాలు ఏమిటంటే, మనల్ని లోకము నుండి వేరు చేసి మనల్ని పరిశుద్ధపరిచి మరలా అదే అపవిత్రమైన లోకములో ఉండడానికి దేవుడు ఉంచడానికి కారణం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి. మన వెలుగు వారి మీద ప్రకాశింపు చేయాలి, ప్రసరింపు చేయాలి. లోకం మీద, సమాజం మీద దేవుడు ఎంత పరిశుద్ధుడై ఉన్నాడో ఆ పరిశుద్ధుడైన దేవునికి మనం విధేయులైతే జీవిస్తూ అంతే పరిశుద్ధంగా జీవించగలిగితే మన జీవితాల ద్వారా దేవుని యొక్క పరిశుద్ధత లోకములో ప్రతిబింబిస్తూ ఉండాలి. మన జీవితాల ద్వారా ప్రతిబింబిస్తూ ఉండాలి. మన జీవితాల ద్వారా దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం కనపరచవలసిన వారమైన ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనము పరిశుద్ధులుగా జీవించవలసిన వారమై ఉన్నాం. వాక్య భాగములో మనము నేర్చుకునే మరొక సత్యము, దీని విషయమై ఒక సంగతి, దేవుని యొక్క పిలుపు, దేవుని చిత్తం రెండు కూడా పరిశుద్ధమైనవి. దేవుని పిలుపు, దేవుని చిత్తం రెండు పరిశుద్ధమైనవి. మనము 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మరి 7వ వచనాన్ని మనం చదువుకుంటే, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అంటాడు. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. మనం పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. తర్వాత అంటాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ప్రియ సహోదరులారా, అపవిత్రమైన లోకములో మనం జీవిస్తూ అపవిత్రంగా బ్రతుకుతూ ఇంకా అపవిత్రతలోనే కొట్టుమిట్టాడుకుంటూ ఉండకూడదని దేవుడు మనల్ని అపవిత్రమైన లోకము నుండి వేరు చేసి పరిశుద్ధపరిచాడు. చాలాసార్లు మన జీవితాల్లో జరిగే విషయం ఏమిటి అనంటే, మనం పరిశుద్ధపరచబడి కూడా, రక్తములో శుద్ధి చేయబడి కూడా మరలా లోకములో కలిసిపోవడం, పాపములో కలిసిపోవడం, దానిలో ఆనందించడం ఎంత భయంకరమైన విషయం. ఒకప్పుడు మనము పాపములో జీవిస్తున్నప్పుడు
మన పాపానికి వచ్చే జీతం మరణం అన్న సంగతి మనకు తెలిసినప్పటికీ వాక్యం చేత వెలిగించబడి వాక్యం చేత కట్టబడుతూ వాక్యములో స్థిరపరచబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో అవి పరిస్థితుల ప్రభావమో ప్రజల ప్రభావమో లేకపోతే మీ వ్యక్తిగతమైన విషయాలు ఏవైనప్పటికీ మీరు లోకములో కలిసిపోయారు చూడండి, అది బహుభయంకరమైన విషయం. అది ప్రభు సంతోషించే విషయం కాదు. ప్రభు దానిని బట్టి దుఃఖపడుతున్నాడు. ఏ విషయంలో మీరు పడిపోయి లోకములో కలిసిపోయారో అక్కడి నుంచి మీరు తిరిగి లేపబడము, తిరిగి ప్రభు వైపు చూడడము, ప్రభు సన్నిధానానికి రావడము, మీరు పడిపోయిన స్థితి నుండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం, పశ్చాత్తాపడము, ఆయన సన్నిధిలో ప్రణుతిల్లడం, సాగిలు పడడం మీరు చేసినట్లయితే మరలా దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు. మరలా దేవుడు మీ ద్వారా కార్యాలు జరిగించగలడు. మరలా దేవుడు మీ ద్వారా సమాజాన్ని, సంఘాన్ని దీవించగలడు. అలాగూ పరిశుద్ధులుగా జీవించడానికి, పవిత్రులుగా జీవించడానికి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుని పిలుపు పరిశుద్ధమైనది, దేవుని చిత్తం పరిశుద్ధమైనది. పరిశుద్ధంగా ఉండడానికే, పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మీరు మరలా ఆ అపవిత్రమైన, అపరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి వీలు లేనేలేదు. పరిశుద్ధత లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుణ్ణి ఆరాధించలేం, దేవుణ్ణి సేవించలేం, దేవుని వెంబడించలేం, దేవుణ్ణి చూడలేం. పరిశుద్ధత లేకుండా ఏ కార్యాన్ని మనము దేవుని దగ్గర నుంచి ఆశించలేం. ఎందుకంటే 96వ కీర్తన 9వ చరణం చెప్తుంది, పవిత్రతతో యెహోవాను ఆరాధించుడి, పవిత్రతతో యెహోవాను ఆరాధించుడి అనే మాటలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనాన్ని మనం చదివితే పరిశుద్ధముగా ఆయనను సేవించుడి అనే మాట, పరిశుద్ధముగా ఆయనను సేవించుడి అనే మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ప్రియ సహోదరులారా, నేను ఆరాధిస్తున్నానండి ప్రభువుని సేవిస్తున్నాను, ప్రభువుని చూస్తున్నాను అని మనం చెప్పొచ్చు. కానీ నిజంగా హృదయపూర్వకంగా ప్రభువుని పవిత్రతతో ఆరాధించగలుగుతున్నారా? పరిశుద్ధతతో ఆరాధిస్తున్నారా? ప్రభువుని చూడగలుగుతున్నారా? ప్రభు స్వరాన్ని వినగలుగుతున్నారా? మన జీవితాల్లో ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోతామో, పరిశుద్ధ జీవితాల నుంచి పడిపోతామో, వెనకబడిపోతామో, అప్పుడు దేవుని స్వరాన్ని వినలేం, హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించలేం, ఆయన చూడలేం. దేవుని బిడలైన వారు, పరిశుద్ధపరచబడిన వారు, ఆయన రక్తములో కడగనబడిన వారు, ఆయన స్వరము వినే అంత సమీపములో ఉన్నప్పుడు, ఆయన గుండె చప్పుడు వినే అంత సమీపములో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారు లోకాన్ని, సమాజాన్ని, సంఘాన్ని, మనుషులను ప్రభావితం చేయగలరు. ప్రియ సహోదరులారా, వాక్యము చెబుతున్న ప్రకారము దేవుడు చేయగలిగిన గొప్ప కార్యం ఏదైనా ఉన్నదంటే పాపిని పరిశుద్ధంగా చేయడం. అదేంటి అంటే ఒక అపవిత్రమైన వ్యక్తిని అపవిత్రమైన లోకము నుండి వేరు చేసి అతన్ని పరిశుద్ధపరిచి తిరిగి అదే అపవిత్రమైన లోకములో పవిత్రంగా ఉంచడం. దానికి కావలసిన వనరులు, దానికి కావలసిన విషయాలన్నిటినీ దేవుడు సమకూర్చగలడు ప్రభు మీద ఆధారపడినట్లయితే. లేఖన భాగంలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఏ విషయంలో పవిత్రంగా ఉండాలి, ఏ విషయంలో పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించాలి. వాక్య భాగం చెప్పే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, మన తలంపుల విషయంలో మనము చాలా పవిత్రంగా ఉండాలి. 119వ కీర్తన 113వ వచ్చిన చరణాన్ని చదివితే ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అని అంటాడు. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. 2 మనస్సులు కలిగి, 2 తలంపులు, 2 విషయాలు. ఏదైనా ఒకటే, లోకాన్ని వెంబడించు లేదా దేవుని వెంబడిస్తూ. నేను దేవుని వెంబడిస్తూ లోకాన్ని కూడా వెంబడిస్తాను అంటే కుదరని పని. ఏ దాసుడు కూడా 2 యజమానులకి దాసుడుగా ఉండలేడు. ఏదైనా ఒక యజమానికి, అయితే లోకానిక లేక దేవునిక. మనం ఒక నిబంధన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ద్విమనస్సుతో ఎంతకాలం ప్రభువుని వెంబడిస్తాం?
ఈనాటి కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. కొన్నిసార్లు ఆ సంఘానికి వెళ్తాం, కొన్నిసార్లు ఈ సంఘానికి వెళ్తాం. మనకు నచ్చిన సంఘానికి మనం వెళ్తూ ఉంటాం. వారంలో నెలలు ఎన్ని సంఘాలు మారుతామో, ఎంతమంది కాపరులను మారుస్తామో మనకు అర్థం కాదు. నీవు రెండు తలంపులతో, ద్విమనస్సుతో ఎంతకాలము ప్రభు సన్నిధిలో ప్రభువుని వెంబడించగలవు? ఈ రెండు తలంపుల మధ్య ఎందుకు కొట్టిమిట్టాడుతూ ఉంటావు? ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ సంఘంలో అద్భుతాలు, ఇక్కడికి వెళ్ళి స్వస్థతలు, అక్కడికి వెళ్ళి వివేచన వరాలు, ప్రవచన వరాలు. నీవు ఉన్న సంఘములో, నీవు ఉన్న స్థలములో స్థిరముగా నిలబడి ప్రభువుని వెంబడించగలిగి, నీ కాపరికి అతని పరిచర్యలు నువ్వు సహకరించగలిగి, నమ్మకంగా పనిచేయగలిగినట్లయితే నీ పరిస్థితులు మార్చగలడు. నీ తలరాతను ప్రభువు మార్చగలడు. నీ కుటుంబాన్ని దేవుడు రక్షించగలడు. నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు మార్చగలడు. ఇంకా నీవు రెండు తలంపుల మధ్య ఉంటూ అటు ఇటుగా ఎందుకు కొట్టుమిట్టాడడం? చాలాసార్లు మన జీవితాల్లో ఈ తలంపుల విషయాల్లో మన తలంపులు చెడ్డవిగా ఉంటున్నాయి. ఇంకా చాలా ఉన్నాయనుకోండి మాట్లాడడానికి. ప్రియ సహోదరులారా, ఈ ద్విమనస్సు అనేది దేవుడు ద్వేషిస్తున్నాడు. ద్విమనస్సుకులను దేవుడు ద్వేషిస్తున్నాడు. రెండు తలంపులు కలిగిన వారిని, చెడ్డ తలంపులు కలిగిన వారిని దేవుడు ద్వేషిస్తున్నాడు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మన తలంపులు విషయాల్లో మన ఆలోచనలు, మన తలంపుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం చెబుతుంది, దుష్టులు తమ తలంపులు మానవలెను. దుష్టులు తమ తలంపులు మానవలెను. ఎందుకంటే ఆ తలంపులు బహుభయంకరమైనవి. ఇంకా లేఖనంలో చూస్తే 59వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. 66వ అధ్యాయం 18వ వచనంలో, వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసి ఉన్నవి. మన ఆలోచనలు, మన తలంపులు దేవునికి తెలియవు అని అనుకుంటున్నాం. బహుశా మనం ఎదుట ఉన్న వ్యక్తిని మనం మోసం చేయొచ్చు. మనల్ని నమ్మిన వ్యక్తిని మనం మోసం చేయొచ్చు. లేకపోతే మీరు వెళుతున్న సంఘాన్ని మీరు మోసం చేయొచ్చు. కానీ దేవుడికి తెలియదా మీరు చేస్తున్న పని ఏంటో? దేవునికి అర్థమవుదా మీరు ఎలాంటి తలంపులు, ఆలోచనలతో ఉన్నారో? సహోదరులారా, దేవుని సేవకునిగా మీకు హెచ్చరికగా నేను చెప్పే విషయం, మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘములో స్థిరంగా నిలబడండి. రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ అటొకసారి ఇటొకసారి, అటొక గంతు ఇటొక గంతు వేస్తూ మీరెందుకు ఇంకా దేవుణ్ణి దుఃఖపెడుతున్నారు? ద్విమనస్సుతో ఇంకా ఎందుకు దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు? ఏ విషయాల్లో మనం పవిత్రంగా ఉండాలంటే తలంపుల విషయంలో మనం పవిత్రంగా ఉండాలి. రెండవ సంగతి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. ఏ విషయాల్లో మనము పవిత్రంగా ఉండాలంటే మన మాటల విషయంలో. అక్కడ అంటాడు, దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి అని అంటాడు. దుర్భాష ఏది కూడా మీ నోట రానియద్దు అని అంటాడు. అవి ఏం చేస్తున్నాయంటే పవిత్రులమైన మనల్ని అపవిత్రులుగా మార్చగలవు. ఆ మాటల ద్వారా మన జీవితాల్లో ఆధ్యాత్మికత, ఆ అభివృద్ధిని మనము కోల్పోతూ ఉన్నాం. ఇంకా మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదివితే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినాన లెక్క చెప్పాలి. మనం మాట్లాడే ప్రతి మాటకు మనం లెక్క చెప్పాలి. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేను ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను కదా, ఎవరు వింటలేదులే, ఎవరు చూస్తలేదులే అనుకుంటాం. ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి లేనప్పుడు ఎందుకు మనం అసలు మాట్లాడుకోవాలి? ప్రతి మాట గురించి మనం లెక్క చెప్పాలి. మన నోటి నుండి వచ్చే ప్రతి మాటను బట్టి మనం లెక్క చెప్పాలి. మన మాటలు ఎలాగున్నాయి? కొన్నిసార్లు పాజిటివ్ విషయాలు తీసుకొచ్చి నెగిటివ్గా ప్రజెంట్ చేయడం. కొన్నిసార్లు ఆ వ్యక్తి నచ్చకపోతే నచ్చినట్లు ఉండు. ఆ వ్యక్తి గురించి ఎందుకు నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉంటావు? నువ్వు మాట్లాడే ప్రతి మాట ద్వారా దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి మాటను బట్టి లెక్క అడుగుతాడు. లెక్క చెప్పగలవా?
వాక్యములో ఇంకా మనం చదువుకున్నట్లయితే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివితే, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండు. భక్తుడైన పౌలు యవనస్తుడైన సంఘకాపురైన తిమోతికి చెప్పే మాటలు, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై. చాలాసార్లు అపవిత్రమైన ఒట్టి మాటలు, సుత్తి మాటలు, కాలం వెలబుచ్చే మాటలు, సొల్లు మాటలు, ఎంత సమయం వ్యర్థమైపోతుంది. రెండవది, మాట్లాడిన ప్రతి మాట బట్టి దేవునికి లెక్క అప్పగించాలి. మీ మాటల విషయంలో మీరు పవిత్రంగా ఉండాలి. మొదటిది, మీ తలంపుల విషయంలో, మీ ఆలోచనల విషయంలో పవిత్రంగా ఉండండి. రెండవది, మీ మాటల విషయంలో పవిత్రంగా ఉండండి. మీ మాటలు చాలా విలువైనవి సహోదరులారా. మీరు మాట్లాడితే ఆయన నామ మహిమార్థమే మాట్లాడాలి. ఆయన సువార్త ప్రకటన కొరకై మాట్లాడాలి. సహోదరులకు హెచ్చరికగా ఉండేటట్లు మాట్లాడాలి. సహోదరులకు ప్రోత్సాహకరంగా ఉండేటట్లు మాట్లాడాలి. ఇతరులకు, సంఘానికి, సంఘ కుటుంబాలకు, సమాజానికి, దేశానికి ఉపయోగకరమైన, క్షేమకరమైన మంచి మాటలు మాట్లాడండి. తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాం. ప్రభు మనల్ని బట్టి మహింపరచబడుతూ ఉంటాడు. ఉట్టి మాటలు, సొంత మాటలు, లేని మాటలు మనం మాట్లాడి మన పేరును, మనం నమ్మిన ప్రభు పేరును మనం ఎందుకు తక్కువ చేయాలి? ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుని గ్రంథం మనకు చెప్తున్న ప్రకారము తిమోతికి పౌలు చెప్తున్న మాట, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడు అయ్యిండు. ఇదందరికీ మన అందరికి కావలసిన మాట, ప్రతి క్రైస్తవుడు పాటించాల్సిన మాట. ఈనాటి కాల సమయంలో మొబైల్స్ వచ్చినాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినాయి. ఫోన్లో అదే పనిగా మాట్లాడుతూ మాటలు గంటల తరబడి లేనిపోయిన ఈ సుత్తి మాటల వల్ల ఎంత సమయము వ్యర్థమవుతుంది. ఒకసారి మీరు ఆలోచించేయండి. దేవుని బిడ్డలుగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయాల్లో మనం పవిత్రంగా ఉండాలి? ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, దేవుడు ప్రతి క్రియను తీర్పులోనికి తీసుకుని వచ్చును. ప్రతి క్రియ, మన క్రియలు, మన పనులు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చెబుతున్న ప్రకారము, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ప్రకారము, మీ క్రియలను దిద్దుకొనుడి. అంటే దేవుడు ప్రతి క్రియను చూస్తున్నాడు. రోమా 13:12 చెప్పే మాట ఏమిటి అని అంటే, అంధకార క్రియలను విసర్జించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం, ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును. ఎఫెసీ 5:11 చెప్తున్న మాట, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండకుడి. మన క్రియలు ఎలా ఉన్నాయి? మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునండి. మీరు ఈ క్రియల విషయంలో మిమ్మల్ని మీరు దిద్దుకోకపోతే, దేవుని హెచ్చరిక నొంది కూడా, దేవుని చేత ఆజ్ఞాపించబడి కూడా క్రియలను దిద్దుకోకపోతే దానికి శాపమేగా. దేవుని ఉగ్రతకు గురవుతున్నాం కదా. ఇంకొక సంగతి మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ క్రియలు చెడ్డమైనందున మీరు దేవునికి దూరం అవుతున్నారు. మీకున్న పేరు పోతుంది, ప్రతిష్టలు పోతున్నాయి. మీ ద్వారా దేవునికి రావాల్సిన మహిమను కూడా మీరు దొంగిలిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం మనకి చెబుతున్న విషయాలు ఏమిటి అని అంటే, అంధకార సంబంధమైన క్రియలతో మనం పాలువారై ఉండకూడదు. వాక్య భాగము చెప్పే మాటలు అవే. ప్రతి క్రియకు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. మన క్రియలు బాగున్నాయా? మనం ఇతరులకు మంచి చేయగలుగుతున్నామా? దేవుడు మెచ్చుకునేటట్లు మన క్రియలు ఉన్నాయా? మన ప్రవర్తన ఉందా? మనల్ని మనం దిద్దుకోకపోతే, సరిచేసుకోకపోతే ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు కదా. ఆయన చూస్తూ ఉన్న దేవుడు కాబట్టి ఆయన అవకాశం ఇచ్చినప్పుడు, హెచ్చరించినప్పుడు, వాక్కుల ద్వారా గద్దించినప్పుడు దిద్దుకోకపోతే
వాటిని ఆ చెడ్డ క్రియలను మానుకోకపోతే మన జీవితాల్లో దేవుని ఫలాలను మనం ఎలాగూ పొందగలం, దేవుని ఆశీర్వాదాలను ఎలాగూ స్వతంత్రించుకోగలం. కాబట్టి దేవుని సేవకునిగా హెచ్చరికగా మీకు చెప్పే విషయం ఏమిటంటే, మీ తలంపుల విషయంలో పవిత్రంగా ఉండండి, మీ యొక్క మాటల విషయంలో పవిత్రంగా ఉండండి, మీ క్రియల విషయంలో మీరు పవిత్రంగా ఉండండి. ఖచ్చితంగా అలాగూ మీరు చేయగలిగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు, దేవుని యొక్క ప్రశంసలు మీరు సంపాదించుకుంటారు. వాక్య భాగం చెబుతున్న మాట ఏమిటంటే, పరిశుద్ధత మనం ఎలాగూ కలిగి ఉండాలి. పరిశుద్ధతకు మనము మెట్లు అనుకోండి, పరిశుద్ధత కలిగి ఉండడానికి మెట్లు అనుకోండి. మొదట మనం ఏం చేయాలంటే, దేవుడు మన తలంపులు, మన మాటలు, మన యొక్క క్రియలు ఎరిగి ఉన్నవాడు కాబట్టి మన పాపాన్నంతటిని దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. పాపాన్నంతటిని దేవుని ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. 139వ కీర్తన 23వ చరణం చెప్పే మాట, దేవా నన్ను పరిశోధించుము. భక్తుడు ఇలాగ ప్రార్థన చేయగలం మనం. దేవా నన్ను పరిశోధించు, నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని తీసివేయి, తొలగించు. మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం ఏమవుతామంటే కనికరాన్ని పొందుతాం, దేవుని కనికరాన్ని పొందుతాం. చాలాసార్లు మనము సౌలులాగా ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టడానికి విడిచిపెట్టాం. అవి విడిచిపెడితే ఎలాగూ? మన జీవితాల్లో మనము ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఎన్నడూ కూడా దేవుని కనికరాన్ని పొందలేం. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, యేసు రక్తం పైన, వాక్యం పైన, పరిశుద్ధత పైన మనం ఆధారపడాలి. దేవుని వాక్యం పైన, ఆయన రక్తం పైన, పరిశుద్ధత పైన, పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడినప్పుడు మనం ఏ విషయాల్లో బలహీనులమో, ఏ విషయాలు మనల్ని మనం సరిచేసుకోవడానికి అసమర్థులమో, ఆ విషయాల్లో సరిచేయబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ఆదరణకర్త. ఎన్ని దినాలైంది మీరు ప్రార్థించి, వాక్యం చదివి ఎన్ని దినాలైంది? సరిగా కన్నీరు కార్చి ప్రార్థించి ఎన్ని దినాలైంది? ఉపవాసం ఉండి ప్రార్థించి ఎన్ని దినాలైంది? ఈనాటి దినాల్లో ఎలా అయిపోతుందంటే, కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవడం కష్టం అయిపోతుంది. ఒకవేళ చేసిన కుటుంబాల కొరకే చేసుకుని ప్రార్థన స్టాప్ చేస్తున్నారు. మన ఇరుగు పొరుగు వారు, నశించే ఆత్మలు, చెడు అలవాట్లకు, దుష్టత్వానికి లోనవుతున్న యవనస్తులు, నీవు ప్రార్థించకపోవడం ద్వారా ఎంతమంది దుష్పరిణామాలకు, దుష్ప్రభావాలకు, దుష్టత్వానికి లోనవుతున్నారు. ఒక పరిశుద్ధుడు, ఒక దేవుని బిడ్డ ప్రార్థించకపోతే ఎంత నష్టం వాటిల్లుతుంది. యేసు రక్తం మనల్ని పవిత్రులను చేస్తుంది. మనం ఆయన ఆత్మయందు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి మీరు ప్రతిరోజు దీనిని సాధన చేయండి. తర్వాత మనము ఆ పరిశుద్ధతకు మరొక మెట్టు ఏంటంటే, దేవుని వాగ్దానాలు మనం విశ్వసించాలి. దేవుని వాగ్దానాలు నమ్మాలి. ఎంతకాలం? అవి మన జీవితాల్లో నెరవేర్చబడేంత వరకు మనం నమ్ముతూనే ఉండాలి. మనం నమ్మినప్పుడే కదా దాని ఫలమేంటో మనం పొందుకోగలం, దాని ఆశీర్వాదమేంటో మనం పొందుకోగలం. మరి సహోదరులారా, ఈ ఉదయము ఈ మాటలు మీకు తెలియచేయబడడానికి గల కారణం, మీరు బహుశా ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా చేయబడిన వారైనా ఉండొచ్చు, లేకపోతే పరిశుద్ధంగా చేయబడి లోకంలోనైనా కలిసిపోతూ జీవిస్తూ ఉండొచ్చు. నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానన్న భ్రమలో మీరు లోకముతో సహవాసం చేయొచ్చు. లేదా మరొక సంగతి, అటు లోకములో కాకుండా ఇటు దేవునిలో కాకుండా అటు ఇటుగా నులివెచ్చని బ్రతుకులు బ్రతుకుతూ మీరు జీవితాన్ని సాగిస్తూ ఉండొచ్చు. మీరు ఎవరైనప్పటికీ, మీ స్థానాలు ఏవైనప్పటికీ, దేవుని వాక్యము చెప్తున్న మాట, నిన్ను దేవుడు పరిశుద్ధంగా జీవించాలని పిలిచాడు. పరిశుద్ధంగా జీవించేవారు ప్రభుని
మనస్ఫూర్తిగా ఆరాధిస్తారు, ఆయనను సేవిస్తారు, ఆయన స్వరాన్ని వింటారు, ఆయనను చూడగలుగుతారు. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మాటలు, నీ క్రియల విషయంలో పరిశుద్ధంగా జీవించు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడు. పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టు. అలాగే దేవుని వాగ్దానాలను విశ్వసించు. ఖచ్చితంగా నీకు కావలసిన పరిశుద్ధతకు కావలసిన వనరులన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు సమకూరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తాను, నేను ప్రభు కొరకు పవిత్రంగా జీవిస్తానని ఒక నిర్ణయం చేద్దాం. ఒక నిబంధన ప్రభు సన్నిధిలో చేసుకుందాం. దేవుని కొరకు పరిశుద్ధంగా, నీతిగా నిబంధనలు, నిర్ణయాలు, ప్రతిజ్ఞలు చేసి జీవించిన భక్తులు లేఖన భాగంలో యేసేపు మనకు కనిపిస్తాడు. మోషే భక్తుడు, మన దానియేలు భక్తుడు, షడ్రకు మేషకు అబేద్నెగో, ఈ భక్తులు మనందరికీ మాదిరి. వారిని మనము అనుసరించవలసిన వారమై ఉన్నాం. ఈ ఉదయము దేవుని సన్నిధిలో ఒకసారి లేచి నిలబడి, దేవా నేను నీ కొరకు పవిత్రంగా జీవిస్తాను. సహోదరుడా, ఒకవేళ నీవు పడిపోతే, లోకంలో జీవిస్తున్నట్లయితే, దేవా నన్ను లేవనెత్తు అని ప్రార్థించి, అటు లోకములో ఇటు దేవునిలో ఉంటూ భయంకరమైన జీవితం జీవిస్తున్న వ్యక్తివైతే ఎటో ఒక వైపుకు రా. అయితే లోకమా లేదా దేవుడా? దేవుని వైపు ఉండడం నీకు క్షేమకరం, దేవుని పక్షాన ఉండడం నీకు క్షేమకరం. నిన్ను ఆయన మరలా పరిశుద్ధపరచగలడు, నిన్ను ఆయన మరలా వాడుకోగలడు, మరలా తన ఆత్మతో నింపగలడు, మరలా తన శక్తిని ఇవ్వగలడు. పూర్వము నీ ఆధ్యాత్మిక స్థితి కంటే ఒప్పుకుని విడిచిపెడితే, దేవుణ్ణి అడిగితే అంతకంటే రెట్టింపు ఆధ్యాత్మిక అభివృద్ధిని నీ జీవితంలో కలుగు చేయగలడు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. దేవా, ఈ ఉదయం మీరు నీ వాక్కుల ద్వారా దర్శించినందుకు వందనాలు. దేవుని సన్నిధిలో నిర్ణయాలు చేస్తున్న సహోదరులారా, నిబంధనలు చేస్తున్న సహోదరులారా, ఆయన వాగ్దానాల మీద ఆధారపడండి. ఆయన ఇచ్చిన మాటను నమ్మండి. మీ తలంపులు, మీ మాటలు, మీ క్రియలు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ద్వారా దేవుడు లోకాన్ని దీవించాలని, మీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాలని, మీ ద్వారా తన మహిమను లోకానికి కనబరచాలని, మీ జీవితాల ద్వారా ఆయన లోకమునకు కనబడాలని చెప్పి ఆశపడుతున్నాడు. ప్రార్థిద్దాం. సర్వాధికారి అయిన మా ప్రభువా, ఈ ప్రార్థనలు చేస్తున్న మా ప్రియులను దర్శించండి. నీ కృపలతో, మీ శక్తితో నింపండి. మీ ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి. ఈ దినాన నాయన నిలబడి ఈ ప్రార్థనలో ఎక్కడెక్కడుండి మా ప్రియులు ఏకీభవిస్తున్నారు, వారందరి జీవితాల్లో మీరే పరిశుద్ధాత్ముడా నూతన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థిస్తున్న మా ప్రియులందరినీ మీ దయగల హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ సమయంలో ప్రభు బలలో మనం పాలు పంపులు పొందుదాం. మీరున్న స్థలాల్లోనే కూర్చుని వీలైతే మోకరించి ప్రభు బల్లకు సిద్ధపడండి. మీరు ముందుగా సిద్ధపరచుకున్న ద్రాక్షరసం, ముందుగా సిద్ధపరచుకున్న రొట్టెను మీకు సమీపంలో తీసుకురండి. నాతో కలిసి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రభు బలలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నా. రక్షింపబడిన వారు, బాప్తిసం తీసుకుని వారు ప్రతి ఒక్కరూ మానక ఈ బలలో పాల్గొనాలి. వచ్చే నెలలో తీసుకుంటాలని అశ్రద్ధ చేయవద్దు. అవకాశాలు ఉన్నప్పుడు మనం పాల్గొని ప్రభువుని గణపరచాలి. ఇది దేవుని ఆజ్ఞ. ఆయన వచ్చే వరకు దీనిని చేయాలి. ఈ సమయంలో ప్రభు రొట్టెలోను ఆయన యొక్క రక్తములోను మనం పాలు పంపులు పొందుదాం. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. ప్రార్థించుకుందాం. ఈ యొక్క శరీరాన్ని బట్టి, రక్తాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. నన్ను, మమ్మల్ని ప్రేమించి మా కొరకు పరలోకాన్ని నుండి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు,
నాయనా మా పట్ల మీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. మీరు మా కొరకు మేము పొందవలసిన శిక్ష అంతటిని మీ మీద వేసుకుని కలువరి సిలువలో మరణించడం, నాయన రక్తము చిందించడం, మీ శరీరము చేల్చబడడం, నాయన ఈ యాగమంతయు మా కొరకే, నా కొరకే మా ప్రభువా. ఇంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు ప్రభువా, మీరు వచ్చు వరకు నాయనా ఈ శరీరములోను ఈ రక్తములోను మేము పాలు పంపులు పొందినట్లు నీ కృప మాకు దయచేయండి నాయన. నాతో కలిసి ఏకీభవిస్తున్న సోదరి సోదరులను మీరు దర్శించండి, ఆరోగ్యవంతులుగా చేయండి, మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. పాల్గొనలేని వారికి మరొక అవకాశాన్ని మీరు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మీరు ముందుగా సిద్ధపరచుకున్న రొట్టెను మీ చేతిలోనికి తీసుకొనండి. అందరము కలిసి ఇది ప్రభు శరీరం అని ఎంచి అందరము ఆయన యొక్క శరీరాన్ని భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని తెలియజేసెను. ఆయన నిబంధన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసం మన మధ్య ఉంచబడింది కాబట్టి మీరందరూ ఆయన రక్తమును అందరము కలిసి పానము చేద్దాం. ఆయన బలలో పాలు పంపులు పొందిన మన అందరము కలిసి రెండు చేతులు పైకెత్తి ఇంత గొప్ప మేలు చేసినందుకు వందనాలని హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుదాం. దేవా, నన్ను ప్రేమించి నా పాపాలు క్షమించి నా పాపముల నిమిత్తం, నా శాపముల నిమిత్తం కలువరి సిలువలో బలి అయిన దేవుడు, ఈ శరీరములో ఈ రక్తములో పాలు పంపులు పొందే గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. నా మరణము వరకు మిమ్మల్ని నేను కలుసుకునేంత వరకు మా ప్రభువా దీనిలో పాల్గొంటాను. మీరు ఇచ్చిన ఈ ధన్యత, ఈ భాగ్యం, ఈ కృప, ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి నాయన. మీరు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం మా ప్రభువా. పాల్గొనలేని వారికి కూడా నీ కృపను ఆపాదించమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యన్న యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. అదే సమయంలో అనారోగ్యంతో ఉన్న వారి కొరకు మనము ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు. ఇంకను ప్రార్థన చేయండి. ఆయా దేశాల్లో ఉన్న మన సంఘ విశ్వాసుల కొరకు, మన సహోదరుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే దూర రాష్ట్రాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల కొరకు, ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ థర్డ్ వేవ్ వస్తుందని మన వార్తలు వింటున్నాం. దేవుడు దాన్ని దూరపరుచున్నట్లు, దేవుని క్షేమము మనం అందరం, మన ప్రజలు అనుభవించినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే ఇప్పటికే మీ యొక్క అర్పణలు పంపిస్తూ ఉన్నారు. అలాగే ఆఫ్లైన్ ఆరాధనలో కూడా మీరు పాల్గొనండి. మీ అర్పణలు ప్రభువుకి సమర్పించండి. దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనం ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. మన హృదయాన్ని కూడా ప్రభువుకి సమర్పిద్దాం. ఎందుకంటే ఎన్నిచ్చిన మన హృదయాన్ని ఇవ్వకపోతే కష్టం కదా. మన ఆస్తులు, అంతస్తులు, సమయము, సంపద, సామర్థ్యం ఇచ్చిన మన హృదయాన్ని మనం ప్రభువుకు మొదటి స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే వారము స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ అనేది సండే స్కూల్ పిల్లలకు ఉంది. ఆరాధన అనంతరం రేపు వచ్చే ఆదివారం ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. మీ పిల్లలను సిద్ధపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. చివరిగా ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మా రక్షక,
సార్వభౌముడా, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడా, మీకు వందనాలు. ఈ ఉదయం మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. గడిచిన అక్టోబర్ నెలంతయు మమ్మల్ని కాపాడారు ప్రభు. ఈ నవంబర్ నెలలో కూడా మీ కాపుదల భద్రత దయచేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. వ్యాధి రోగాలతో ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. ఉద్యోగాల్లోనేమి, వ్యాపారాల్లోనేమి, పనులు, ప్రయాణాలు, చదువుల్లోనేమి, ఎగ్జామ్స్లోనేమి, సమస్తములోనైనా మా ప్రియులతో మీరు తోడుగుండి బలపరచండి. ప్రతి విధమైన కీడును, అపాయమును, ప్రతి శోధనను నజరేయుడైన యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. అయినా మీ సన్నిధికి నైనా తండ్రి పంపించబడుతున్న ప్రతి అర్పణ మీరు దీవించండి. 100 రెట్లు ప్రతిఫలము మా ప్రియులు పొందుకొనుదురుగాక. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు. మా సంఘమును, కుటుంబాలను, పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు దీవించండి. ఆయా దేశాలలో ఉన్న మా ప్రియులు, వారి కుటుంబాలు, ఉద్యోగాలు మీరు దీవించండి. బిడ్డలను దీవించండి ప్రభువా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, వ్యాధి రోగాలతో ఉన్న వారిని దర్శించండి. చాలామంది చిన్నపిల్లలు దగ్గు, జలుబు, జ్వరాలతో ఉన్నారు. మీరు ముట్టి బాగు చేయండి. ఈ 3rd వేవ్ నుండి మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ధర్మరాజు గారిని, శాంతి గారి తల్లి గారిని మీరు ముట్టండి, బాగు చేయండి. నరేష్ గారిని మీరు ముట్టి బాగు చేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. మెర్సీ గారిని మీరు ముట్టండి నాయన. దయానంద గారు బంధువు అనిల్ గారిని మీరు ముట్టి బాగు చేయండి నాయన. సహోదరి జ్యోతిని మీరు బాగు చేయండి, స్వస్థపరచండి మా ప్రభువ. ఇంకా మా ప్రభువ, అస్వస్థతకు గురైన ప్రతి ఒక్కరిని దర్శించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభు. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన, మమ్మల్ని అందరినీ మీ దయగల ప్రేమగల హస్తాలకు సమర్పించుకుంటూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్యనామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మన కుటుంబాలకు తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్. అందరం కలిసి బిగ్గరగా ఆమెన్ చెప్తాం. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.